2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అనేక పాపాలు చేశారండి. కానీ ఆ పాపాల్లో అత్యంత ఘోరమైనది, అసలు ఏమాత్రం క్షమించడానికి వీల్లేనిది ఏంటనే ప్రశ్న వేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా మద్యం స్కామ్ కనిపిస్తుందండి. ఆ మద్యం స్కామ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని గుల్ల చేయడంతో పాటు ప్రజారోగ్యాన్ని కూడా చిత్తు చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారండి. ఆ మద్యం స్కామ్కి సంబంధించిన వివరాలను కేవలం ఒక నిమిషంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆటోమేటెడ్ నుండి మాన్యువల్ వ్యవస్థకు పూర్తిగా మార్పులు చేశారండి. ఇమీడియట్గా అధికారులు ఎక్స్ట్రా రాజ్యాంగ నిర్ణయాలు తీసుకుని తద్వారా వారు ఆ విధమైన అవినీతికి పాల్పడడానికి అనువుగా ఉండే విధంగా 2019 వరకు ఉన్నటువంటి పారదర్శక సాఫ్ట్వేర్ వ్యవస్థను తొలగించి OFS విధానాన్ని తీసుకువచ్చారండి. బ్రాండ్స్ని పూర్తిగా మ్యానిపులేట్ చేశారు. పాత బ్రాండ్స్, పేరున్నటువంటి బ్రాండ్స్ అనేవి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కనుమరుగైపోయాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో భాగంగానే వాళ్ళకి ఫేవర్డ్గా ఉండేటువంటి బ్రాండ్స్ని మాత్రమే ప్రవేశపెట్టారు, లేదా ఒకేలా కనిపించే వినిపించే బ్రాండ్స్ కూడా ప్రవేశపెట్టారండి. ఇది అత్యంత దారుణమైనటువంటి తప్పిదం అండి. ప్రజల దగ్గర సొమ్ముని దోపిడీ చేసి వాళ్ళని మోసం చేసినటువంటి గనుడు ఎవరంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అండి. ఇక ఇందులో ఉన్నటువంటి ఆర్థిక కుంభకోణాన్ని మనం చూసినట్లయితే 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నేరుగా వాటిల్లినటువంటి నష్టం, ఇంకా 15 నుంచి 20% మేర కిక్ బ్యాక్స్ని వసూలు చేసేవారండి. 1,040 కోట్ల రూపాయలకు సంబంధించిన మనీ ట్రయల్ని ఇప్పటి వరకు గుర్తించారండి. నగదు, బంగారం మరియు కంపెనీల రూపంలో తరలిన 1,048 కోట్ల కిక్ బ్యాక్ నిధులను విచారణ సంస్థలు ఇప్పటి వరకు గుర్తించాయండి. ఇంకా మనం వివరాలను గమనించినట్లయితే మనీ లాండరింగ్ మరియు షెల్ కంపెనీలు ఇక్కడ చూస్తున్నాం కదండి. ఓవాల్క్, క్రిపాటి, నిస్నా, ఇంకా ఇలా అనేక షెల్ కంపెనీస్ను కూడా అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అండి. ఇప్పటి వరకు ఈడీ 441.63 కోట్ల రూపాయలను జప్తు చేశారండి PMLA కిందన. ఇక ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ప్రభావాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరి కళ్ళ ముందు జరిగినటువంటి నష్టం అండి. ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా దీన్ని విట్నెస్ చేసినటువంటి దారుణం అండి. 30,000 మంది ప్రాణాలను బలి తీసుకున్నారండి. ఇంకా 5 లక్షల మంది బాధితులు అండి. వీళ్ళందరూ కూడా అనారోగ్యం బారిన పడ్డారండి. సో ఇంత ఘోరమైనటువంటి పాపానికి ఒడిగట్టిన జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఖచ్చితంగా శిక్షించబడాల్సిన అవసరం అయితే కనిపిస్తోందండి.